ఒకసారి ఆలోచించింది. లేనువాలా నుండి మెసేజ్ వస్తే రవికి ఎవరు లేరు, స్నేహితులు లేరు, మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. ప్రతిరోజు తన ఫోన్ని చూస్తూనే ఉండేవాడు. ఒక మెసేజ్ కోసం. కాని ఏమీ రాలేదు. ఒక రాత్రి తన ఫోన్ వెలిగింది. హలో అని ఒక మెసేజ్ వచ్చింది. ఆ ఒక్క మెసేజ్ తన జీవితాన్ని మార్చేసింది. మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు. మళ్ళీ బ్రతికినట్టు అనిపించింది. చాలా రోజుల తర్వాత తను ఒకదే కాదని అనిపించింది. కాని ఒకరోజు ఆ మెసేజెస్ ఆగిపోయాయి. అతను ఎదురుచూశాడు. ఇంకా ఎదురుచూశాడు. ఎక్కడ ఉన్నావు అని పంపదు. కాని రిప్లై రాలేదు. అప్పుడే అతనికి ఒక నిజం తెలిసింది. ఆ మెసేజెస్ అన్నీ వేరే ఎవరినుంది కాదు, తన నుండి వచ్చినవి. తన పాస్ట్ నుండి. తనే తనకి గుర్తు చేసుకున్నాడు. తను ఎప్పుడూ ఒక్కదే కాదు అని.